పాకిస్తాన్ పోయి యుద్ధాన్ని ఆపుతా అంటున్న కేఏ పాల్. రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. మోడీ కాళ్ళ దగ్గర వాలిపోయిన పాక్ ఏఐ ప్రధాని. అందరు అంటున్నారు ఆఖరికి ఇదే అయితదని. నాడు రేషన్ వెహికల్సే దండగన్నాడు చంద్రబాబు. ఇయాల పోటవలంటించుకొని మరీ వాడుతుండు బరాబరు. పోలీసుల మీదకి ఎదురుగబడ్డాడు మందుబాబు. ఏందయ్యా తాగిన మత్తుల నీరు బాబు. చూడక ఎన్ని రోజులైతుందో ఈ ఆటలు. మస్తు సంతోషంగా ఆడుతున్నారు పిల్లలు. ప్రపంచ యుద్ధాలను ఆపే మొనగాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది కేఏ పాల్ ఒక్కడంటే ఒక్కడేనుల్లా. అవును, ఇప్పటికే పాల్ సారు ఎన్ని యుద్ధాలను ఆపిండో చెప్తుంటాడు కదా అప్పుడప్పుడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకు మనకు నడుమ జర కిస్సా అవుతున్నది కాబట్టి మరి దీని మీద పాల్ సార్ ఏమంటాడో మాట్లాడదాం. సారు నమస్తే. హృదయపూర్వక వందనాలు. వందనాలు వందనాలు. ఇంతకు ఏంది సార్ సంగతులు? మీ పేరు చెప్పండి. అయ్యా నా పేరే మర్చిపోయినరా పాల్ సారు. ఎన్నో సార్లు చెప్పినా కదా నా పేరు అంజలి అని. ఏంది సార్ అట్లా కిందికి మీదికి చూస్తారు? ఏసీ లేవు. ఉక్కం వస్తున్నదా? సర్లే ఏసీ వాళ్ళు వేస్తారు గాని ఈ లోపు నాతోని జర మాట్లాడుండ్రి. పాకిస్తాన్ వాళ్ళు మస్తు కుట్రలు చేస్తున్నారట కదా. ఎందుకు కుట్ర చేస్తున్నారు? ఇక అది మీకే తెలవాలి సార్. ప్రపంచంలో ఏం జరుగుతున్నది అన్నది మీకు తెలిసినంత ఎవరికి తెలుస్తుంది చెప్పుండ్రి. అది కరెక్ట్. మరి ఏం చేయబోతున్నారు సార్ ఇప్పుడు మీరు? యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. యుద్ధం ఆపే పనిలున్నారా? ఎట్లా పాల్గారు కొంచెం చెప్పరా? అప్పుడే నేను చెప్పనది. ఇంకెప్పుడు చెప్తారు మరి? మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపాను. అరే తెలుసు కాబట్టే మీతోని మాట్లాడుతున్నాం కదా సార్. తగ్గేదేలే పాల్, కేఏ పాల్ నీ అవ్వ తగ్గేదేలే డైలాగు ఈ రేంజ్ లో ఉందంటే మీరు కూడా ఓ గన్నేసుకొని పోయి యుద్ధం చేస్తారా ఏంది? ధైర్యం ఉన్న కేఏ పాల్ వచ్చారు. మీ ధైర్యం గురించి ఎవరికి తెలియదు సార్. పచ్చి పెండను దంతే 16 వక్కలైతుంది. జోక్ చేసినా గానీ ఇంతకు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నారు. మీరు చర్చలు జరిపితే వాళ్ళు వింటారా మరి? మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. ఆహా, పోయి వాళ్ళతోని మాట్లాడి ఇది తప్పు అని చెప్పి వాళ్ళు మారేటట్టు చేస్తారా? అయినా వాళ్ళ తీరు మార్చుకోకపోతే అప్పుడు రియల్ కేఏ పాల్ దిగుతాడు. అంటే ఫైర్ ది ఫైర్ అయినా అప్పుడు తగ్గేదేలే. ఇన్నిసార్లు తగ్గేదేలే అంటున్నారంటే చిదగొట్టి పళ్ళు పీకేసి కత్తులతో పొడి చేస్తే వామ్మో, మరి ఇంత వైల్డ్ ఫైరా? యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. ఆల్ ద బెస్ట్ సార్. కనీసం మీ మాట ఇనైనా పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని సైలెంట్గా ఉంటే బతికిపోతారు. లేదంటే చావును కొని తెచ్చుకున్నట్టే. ఇక థ్యాంక్ యూ సార్, ఉంటున్నా. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. పాకిస్తాన్ కు సుక్కలు చూయించింది కదా మన దేశం. మన జవాన్ల దాడికి తట్టుకోలేక కుర్రో మొర్రో అనుకుంటా పాకిస్తాన్ ఉగ్రవాదులు పరుగులు పెట్టిన వీడియోలు కూడా మస్తు బయటకు వచ్చినాయి. అయినా కూడా బుద్ధి లేకుండా మళ్ళీ అలా రాడార్లను మన మీదికి వదలాలని చూస్తే అవిటిని కూడా మన ఆర్మీ తిప్పికొట్టి ఎక్కడి కూల్చేసింది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి పిసుక్కోవడమే అన్నట్టయింది. ఇక చేసేది ఏం లేక భారత్ను బతిలాడుకునే కాడికి వచ్చింది. అందుకే పాకిస్తాన్ ప్రధాని వచ్చి మోడీ సారు కాళ్ళు పట్టుకున్నాడటనుల్లా. చూసిండ్రానుల్లా పాకిస్తాన్ ప్రధాని మోడీ సారు కాళ్ళ ముందు ఎట్లా వాలిపోయిండో. మోదీజీ మాది తప్పైంది, ఇంకోసారి ఇట్లా చెయ్యం. మీతోని పెట్టుకుంటే మాకు నూకలు కూడా మిగలయని అర్థమైంది ఈ దెబ్బతోని. అందుకే పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మన్నించి మా మీద చేస్తున్న ఈ దాడులను ఆపయుండ్రి. లేకుంటే మా దేశ పరిస్థితి ఆగమాగం అయ్యేటట్టే ఉన్నది. ఇప్పటికే మా దేశంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. దానికి తోడు ఇప్పుడు మీ దాడుల సప్పులు వినిపించేటాలకు మాకు గుండె దడచ్చినంత పని అవుతుంది. ఇంకోసారి ఇట్లా చేయం గాని దాడులనైతే ఆపేయుండ్రి బాంచెన్, కాలు మొక్కుతా అని బతిలాడినట్టే ఉన్నది కదా నుల్లా. అయితే ఇది ఏఐ వీడియో. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఇట్లనే తయారైంది. ఇది తప్ప వేరే ఆప్షన్ కూడా లేనట్టే ఉన్నది. మన ఆర్మీ దెబ్బకు గుయ్యమన్నట్టయింది పాకిస్తాన్ వాళ్ళది. అందుకే పాకిస్తాన్ లో ఉండే కొంతమంది యూతే ఆ దేశం చేస్తున్న పనుల్ని తప్పు పడుతున్నారు. सारी रात को पाकिस्तानी मीडिया लगा हुआ था, सोशल मीडिया के ऊपर तमाम झूठ पॉलिसियां लगे हुए थे. वो पाकिस्तान ने इंडिया के जहाज गिरा दी हैं.
वो सारी पिक्चर्स मैंने देखी, कोई 8 महीने पुरानी है, कोई 3 साल पुरानी है। हमने इंडिया का वो जी जनरल हेडक्वार्टर गिरा दिया, पता नहीं क्या गिरा दिया, वो मैंने सर्च किया, वो भी फेक न्यूज फैलाई हुई। ఇప్పుడు పాకిస్తాన్ చేసేదైతే ఏం లేదు, మన ముందు గడ్డిపోసతోని సమానం. ఇంకా యుద్ధమే గనుకొస్తే పాకిస్తాన్ గోలుకొనుడు కూడా కష్టమే. అందుకే మన దేశాన్ని బతిలాడుకొని సైలెంట్ అయిపోతే వాళ్ళకే మంచిది. ఇప్పటికే మన దాడిని తట్టుకోలేక ఏడుస్తున్నారు ఎంపీలు. అందుకే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఇదే మంచి ఆప్షన్ అని అంటున్నారు మన దేశపోళ్ళు. లేదంటే కథ వేరే ఉంటది. ఇప్పటికే చాలా చోట్ల డ్రోన్లతోని దాడి చేసి లాహోర్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను తుక్కు చేసిండ్రు మనోళ్ళు. అట్లనే 1600 కోట్ల ఆస్తుల దాకా కథమైనయట పాకిస్తాన్. ఇక ఇప్పుడు చెప్పుండ్రి, పాకిస్తాన్ కు ఇదే గతి పట్టుడు ఖాయం కదా నుల్లా. పోలీసులను చూసినా, పోలీసులతోని మాట్లాడినా, పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మనం పోయినా, పుసుక్కున పోలీసులే వచ్చి మనతోని మాట్లాడినా ఎవరో ఒకరు తప్ప అందరికందరూ తొత్తర మాట్లాడతారు. ఎంత ఫ్రెండ్లీ పోలీసులమని పోలీసులు చెప్పినా అంతో ఇంతో భయమే ఉంటది కదా. అయితే ఈడ మాత్రం ఒక అన్న అంటే మామూలన్న కాదుల్లో, పెద్ద తీస్మార్ ఖాన్ అన్న పోలీసులతోని ఎట్లా మాట్లాడిండో చూడండి, ఎట్లా చుక్కలు చూపెట్టిండో చూడండి. పోయి కూసో రాదే అన్న, వాళ్ళతోని లొల్లెందుకు, కార్ల మంచిగా ఏసీ ఉంటది, చల్లబడుతో పో. ఆగో ఏందో సౌండ్ వస్తున్నది, కొట్టిన రానే అన్న పోలీసులు. నీ కథ ఒక్కటే సెకండ్లు ఏమైంది, పోలీసులే కాలు ఇరగొట్టిండ్రా, నువ్వు యాక్షన్ చేస్తున్నవే అన్న. అయినా తాగినోడివి తాగిన తీరుకుండక ఏందై ఈ కీసులాట? నీ దొంగేడుపు సాల్లాగా ఉండా, ఆడికెళ్ళిలే. తాగింది గాంక మళ్ళా పోలీసులకు దొరికింది గాంక మళ్ళా యాక్షన్ చేస్తున్నావు, ఆడికెళ్ళిలే. ఓ రాములా, వచ్చి మళ్ళా రోడ్డు మీద పడుకున్నాడు. ఎందుకే అన్నా నీకు ఈ తిప్పలు? పోలీసోళ్ళతోని పంచాది అంత మంచిది కాదే. ఫస్ట్ రోజు తాగినా, ఫస్ట్ పెగ్గు తాగినా పోలీసోళ్ళు ఊకోరే కాక. ఓహో కాక మంచి రిమ్మ మీద ఉన్నాడు కదా, పెద్ద పెద్ద పాయింట్లు లేవడుతున్నాడు. ఓ కాక, ఎక్సైజ్ శాఖ అమ్ముతుంది, పోలీస్ శాఖ ఫైన్ లేస్తుంది, జైళ్ళ శాఖ జైల్లో కూర్చోబెడుతుంది. ఇదంతా నీకు రేపు అర్థమవుతుంది గాని జర సైసవే. వికారాబాద్ జిల్లా పరిగిల ముచ్చటిది. మరి ఎంతగానం దాగిండో ఏం కథనో గాని తాగి పోలీసులకు దొరికి పోలీసులకు చుక్కలు చూపెట్టిండు. అటెంక వాళ్లతోనే స్టేషన్కి పోయిండు. కానీ పోలీసులకు తిన్నది మొత్తం అరిగించిండు. పోండ్రి, ఇట్లుంటది మరి తాగినోళ్ళతోని. 10 ఏండ్ల కింది వరకు కూడా పోరలు బడి నుంచి ఇంటికొస్తే గల్లీలలోనే ఆడుకునేది, పాడుకునేది, ఎగిరేది, దుంకేది. కానీ ఇప్పుడు ఇంటికొచ్చుడే ఆలస్యం. కనీసం యూనిఫామ్ కూడా తీయకుండా ఫోనే చూస్తున్నారు, లేకుంటే టీవీలలో కొత్త సినిమాలు చూస్తున్నారు. అసలు ఆడుకుందాము, బయటికి పోయి దోస్తుగాళ్లతోని ముచ్చట పెట్టుకుందాము అన్న సోయి ఒక్కలికి కూడా ఉంటలేదు. పోరలకు చెప్పలేక అవ్వయ్యల నోరు పోతున్నది కదా. అయితే గీ పిల్లలు మాత్రం ఎండాకాలం సెలవులు ఎట్లా ఎంజాయ్ చేస్తుండ్రంటే ఖతర్నాక్ ఖోఖో ఆట, చెండు బాల్ బట్టి క్రికెట్, అందరికందరు కలిసి అంగుడు దూకుడు. ఓరి 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 తమ్మి, చిన్నగరా ముక్కు మూసుకొని పడతావు. ఓ తమ్మి, నువ్వు కింది కొంగ రాదురా. నీ పోరలు చల్లగుండా ఏం దూకుతున్నారేందబ్బా. ఇంకా ఇవే ఆటలు కాదుల్లో, లిక్కోచా, రాయి రంగం, రేసు, కబడ్డీ, దొంగ పోలీసు, గుండం, దాగుడు మూతలు, ఎట్టీలు, కుంటిచ్చుడు, ఈ ఆట ఆ ఆట అని ఏం లేదు. వెనుకటి ఆటలను ఆడుతున్నారు. ఎండాకాలం అంతా ఎంజాయ్ చేస్తుండ్రు. ఎవలబ్బా ఈ పోరలు, మస్తు హుషారున్నారు. ఈ ఈడు పోరలంతా ఫోన్లకు అతుక్కపోతుంటే వీళ్ళేంది ఇంత హుషారుగా ఉన్నారు అంటే వీళ్ళను అట్లా ప్రోత్సహిస్తున్నారు. అంతేనా? చెప్పురా తమ్మి, రోజు ఈ ఆటలు ఆడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? కూడా బాగుంటుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఫోన్ లో గేమ్స్, ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తే మైండ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మరి అంతే కదా, ఫోన్ల ఆటలు చూస్తే ఏమొస్తుంది? కాండ్లు నొచ్చుడు, ఆఖరికి అద్దాలు వచ్చుడు కాకుంటే. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు పిల్లలు వీళ్ళంతా ఊరు పోరలతో పాటు అమ్మమ్మ ఇంటికి వచ్చిన వాళ్ళంతా కలిసి గల్లీలలో తిరిగి ఎంజాయ్ అంటే ఎంజాయ్ చేస్తున్నారు. ముసలోళ్ళతోని ముచ్చట్లు పెడుతున్నారట. ఫోన్లకు అతుక్కొని ఫోన్లల్లో ఆడే పిల్లలు జర ఈ పిల్లలను చూసి ఇసోంటి ఆటలు ఆడుకోండ్రి, సరేనా?
కానీ పిల్లలు కాదు పోండ్రి, పిడుగుల లెక్కనే ఆడుతున్నారు. చీ 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 చీ, చంద్రబాబు ఒక్కసారన్నా మాట మీద నిల్చోడుల్లా. పొరపాటున ఎవలన్నా ఈసారన్నా నిల్చుంటాడేమో అని ఎదురు చూస్తే వాళ్ళ కండ్లు కాయలు గాయాల్సిందే తప్ప బాబు మాత్రం అన్న మాటకు కట్టుబడి ఉండడు కష్టమే. అరే అప్పుడు జగనన్న సర్కారు ఉన్నప్పుడు రేషన్ సరుకుల పంపిణీ కోసం బండ్లను కొంటే ఏమన్నాడో యాదుకున్నది కదా. అయితే ఇప్పుడేం చేస్తున్నాడో చూడుండ్రి. రైస్ ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు 1800 crores 2000 crores ఖర్చు పెడుతున్నారు దీనికి. వై 15 రోజులు పని పెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు. ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్. ఇన్నారుల్లా చంద్రబాబు నాయుడు ఈ రేషన్ సరుకుల పంపిణీ చేసే బండ్ల గురించి ఏమన్నాడో ఆ రోజు. ఇక సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూడు. చీ 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 చీ, నాడు ఈ బండ్ల అవసరం లేదన్నాడు, అనవసరమైన ఖర్చు అన్నాడు, పబ్లిక్ ఇవిటితోనే ఉపయోగమే లేదన్నాడు. ఇప్పుడేమో ఇవే బండ్లకు వీళ్ళ పోటవల అంటేసుకుంటున్నారు. ఇక వీళ్ళను వీళ్ళ సర్కారును వీళ్ళ మాటలను ఏమనాలనో మీరే చెప్పుండ్రి. విజయవాడల వరదలు వచ్చినప్పుడు కూడా ఈ వెహికల్స్ తోనే సరుకులు పంచిండ్రు. ఇవే గనక లేకపోతే అప్పుడు మస్తు తిప్పలయ్యేది. ఇప్పుడు రేషన్ పంపిణీ చేసేటందుకు కూడా ఇబ్బందే ఉండేది. ఇది తెలవక ఆ రోజేమో నోటికి ఏదొస్తే అదే మాట్లాడి అప్పటి సర్కారును బదనాం చేయాలని చూసి ఇప్పుడేమో ఇవే వెహికల్స్ ను ఇట్లా వాడుతున్నాడు చంద్రబాబు. అంటే జగన్ చేసిన పనులు మంచిగున్నాయి, అందుకే అవిటినే ఫాలో అవుతున్నట్టే కదా చంద్రబాబు. ఇప్పుడు ఇట్లనే మాట్లాడుకుంటున్నారు పబ్లిక్ కూడా. లేకపోతే మరి ఈ వెహికల్స్ తోని ఖర్చు అన్నప్పుడు వాడొద్దు కదా వీటిని. ఇట్లుంటది చంద్రబాబు పని. మరి బండి మీద ఒక్కరు ప్రయాణం చేస్తేనే కంఫర్ట్ గా ఉంటది, ఇద్దరు కూసుంటే జస్ట్ ఓకే. ఇక ముగ్గురు కూసుంటే తెలిసిందే ముచ్చట. కార్ల ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువ కూసుంటే షికాకంటే షికాకు లేస్తుంది. మొత్తానికి చెప్పాలంటే ఏ వెహికల్లో ఎంత మందికి కంఫర్ట్ ఉంటుందో అంతమందే పోవాలి. అట్లయితేనే సేఫ్గా ఉన్నట్టు లెక్క కదా. అయితే ఒక్కసారి ఇటు చూడుండ్రి. అయ్ బాబోయ్ ఏంటిది, ఏంటిది అంటున్నా. చూసిండ్రానుల్లా ముచ్చటెట్లున్నదో. ఆటో టాప్ మీద సామానేసుడే కాదు, పిల్లగాన్ని కూడా కూసోబెట్టిండ్రు. ఓ తమ్ముడా, జర మంచిగా కూసో, గట్టిగా పట్టుకో, ఏమో వెనకకు ముంగటికి చూస్తున్నావు. ఓ రాములా, ఆటోల పిక్కటంగా కూసునుడే కాదు, వెనకాల ఇంకో తమ్ముడిని కూడా కూసోబెట్టిండ్రు. మరి వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీనో లేకుంటే ప్రయాణికులు దొరుకుతుంటే ఆటో డ్రైవర్ ఎక్కించిండో తెలియదు గాని మూలమడతలున్న రోడ్డు మీద ప్రమాదకరంగా ఆటోను నడిపిండు. ఆటోను చూసి భయపడిపోయిన జనాలు వీడియో తీసి సీదా పోలీసులకు పంపితే దేవులాడుతున్నారట. కానీ ఇక ఈ ముచ్చట ఇటుంచితే ఇటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఆటోల్నే 22 మందిని కూసోబెట్టుకొని ఆటో దంచుకుంటా పోతుంటే కనిపెట్టిన కాకీలు ఓవర్టేక్ చేసి మరీ పట్టుకొని అందరినీ కిందికి దించిండ్రు. ట్రాఫిక్ రూల్స్ చెప్పిండ్రు, 5-6 ఎక్కితేనే ఆటో అటు ఇటు ఊగుతుంది. అసొంటిది 22 మంది ఎట్లెక్కిండ్రో, దాంట్లో అసలు ఎట్లా పట్టిండ్రో కూసున్నోళ్ళకే తెలవాలి, తోలిన పెద్ద మనిషికే అర్థం కావాలి. గని ఓ డ్రైవర్ అన్నలు, జర ఇసొంటి ప్రమాదకర ప్రయాణం అస్సలు చేయకుండ్రే. అదృష్టం మంచిగుంటే ఏం కాదు గని ఏదన్నా జస్ట్ మిస్ అయితే ఆగం కథ ఉంటది. సరేనా? గంజాయి అక్రమ రవాణా, డ్రగ్స్ అక్రమ రవాణా, కోటర్లు, బీర్ల అక్రమ రవాణా, ఓ ఇట్లా తీరుల అక్రమ రవాణాలు చేస్తుంటారు కొందరు బద్మాష్గాళ్ళు. చూస్తున్నాం కదా. అయితే ఈడ మాత్రం కొందరు వేస్ట్ గాళ్ళు మీరందరూ ఎవ్వరు ఊహించని రవాణాను షురూ చేసిండ్రు. కాకపోతే పోలీసులకు దొరికిపోయిండ్రు. అయితే ఇంతకు ఆ రవాణా ఏంది, ఏం జరిగిందో చూడాలంటే వార్తలకు పోవాల్సిందే. అగో అక్రమ రవాణా అన్నారు, రాళ్లను చెక్కలతోని బస్తాలతోని బట్టి నీళ్ళలో పారబోస్తున్నారు. ఇదేందయ్యా ఇది అంటారా? ఒక్కసారి మంచిగా నజరు పెట్టుండ్రి. ఎస్, తాబేళ్లే. 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, దగ్గర 300 వరకు తాబేళ్లను నీళ్లలో ఇడిచిపెట్టిండ్రు పోలీసోళ్ళు. అల్లూరి జిల్లా చింతూరు దగ్గర చెకింగ్ చేస్తుంటే కొందరు గోషిగాళ్ళు ఆటోల ఈ తాబేళ్లను 12-13 బస్తాలలో కట్టుకొని పోతున్నారట. అరే ఏంటి ఇవి, మొత్తం మూతలు తీయుండ్రి అని చెకింగ్ చేస్తే ఏమున్నది, అన్ని తాబేళ్లే ఉన్నాయి. అయితే అప్పటికే ఎండకు కొన్ని చచ్చిపోయి కూడా ఉన్నాయి. ముందుగాల వాళ్ళని అరెస్ట్ చేసి తాబేళ్లను మాత్రం
మాత్రం తీసుకొచ్చి ఇట్లా నీళ్ళల్లో ఇడిచిపెట్టిండ్రు. వీటితోని ఏం చేస్తారో వాళ్ళకే తెలవాలి గాని ఇక ఇది ఉంచితే ఇటు ఉత్తరప్రదేశ్లా ఒక నది దగ్గర చూడుండ్రి క్రోకోడైల్ అదే ముసలి ఏం సక్కన సేద తీరుతున్నదో. మంచిగా పడుకోండి ముసలి గారు, మంచిగా పడుకోండి, మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, వచ్చి మిమ్మల్ని పట్టుకునేంత ధైర్యం కూడా ఎవ్వరికి లేదు. కానీ మరి దీనికి ఎందుకు ఎండ కొడతలేదో తెలియదు గాని నదిలకు ఎవ్వరు రాకుండా భలే కావలిగా వస్తున్నది పోండ్రి. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తది అని అంటారు. ఇసోంటి ఐడియాలతోనే కొత్త కొత్త వస్తువులను తయారు చేస్తారు. ఇంకొంతమంది అది వరకే ఉన్న వాటిని వాళ్ళ అవసరానికి తగ్గట్టు మార్చుకుంటారు. పెద్దోళ్లే కాదు పిల్లగాళ్ళు కూడా వాళ్ళకు వచ్చే ఐడియాలతోని వాళ్ళ అవసరానికి తగ్గట్లు తయారు చేసుకుంటున్నారు. అరే ఇదేందయ్యా ఇదే గమ్మతుంది, నేనెక్కడ చూడలే. 2 సైకిళ్లను జాయింట్ చేసిండ్రు. ముందున్న సైకిల్ వెనక టైరు, వెనుకున్న సైకిల్ ముందు టైరు తీసేసి 2 సైకిళ్లను కలిపి ఒకటే టైర్ ఉండేటట్టు ఫిట్ చేసిండ్రు. ముందు సైకిల్ మీద ఉన్న పిల్లగాడు దొక్కుతుంటే వెనుకున్న సైకిల్ కూడా పోతున్నది. అబ్బాబ్బాబ్బా ఏం ఐడియా తమ్మి. ఇది ఇట్లుంటే ఇక్కడ చూడండి, ఓర్ని కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఈ కోతికి సైకిల్ ఏడ దొరికిందో ఏందో అటు ఇటు చూసుకుంటా రయ్యమని మనుషులు దొక్కినట్టే దొక్కుకుంటా పోతున్నది. గమ్మతున్నది కదా. కోతులు కూడా ఈ నడమ అన్ని పనుల ట్రైనింగ్ అవుతున్నట్టున్నాయి. ముందు ముందు మనుషులకు కూడా పోటీ వస్తాయేమో అనిపిస్తున్నది ఈ వీడియో చూస్తుంటే అంటున్నారు నెటిజన్లు. మనం రోడ్డు మించి నడుచుకుంటా పోతున్నప్పుడు సడన్ గా పక్క పంటి ఉన్న చెట్ల మీదనో లేదంటే గోడల మీదనో తెట్టెలు పెట్టుకొని ఉన్న తేనెటీగలు భయ్యని లేస్తే ఒకటే ఉరుకుతాం కదా. పొరపాటున అవిటికి గనక దొరికితే అంతే సంగతులు, కుట్టి చంపుతాయి. అందుకే తేనె తుట్టె కనపడితే ఎవ్వరు కదిలియరు. కదిలిచ్చినా మీదికెంచి గొంగడి ముసుగేసుకొని పోతారు. కానీ అదే గీడో తమ్ముడు ఏం చేసిండో చూడుండ్రి. వామ్మో పొల్లగాడు సల్లగుండా కొంచెం కూడా భయం లేనట్టే ఉన్నది కదా. పోయి తేనె తెట్టనే కదిలిస్తున్నాడు, అది కూడా ఒంటి మీద సొక్కా లేకుండా. మరి అవి గిట్లా భయ్యిన లేచి అందుకుంటే ఏంది పరిస్థితి? చూస్తుంటే ఇవి కుట్టే తేనెటీగల లెక్కన లేవు. అందుకే ఇట్లా చెయ్యి పెట్టుడుతోనే ఎటు అటు బయ్యిన లేచినాయి. మరి ఇది ఇల్లేనో క్లాస్ రూమో గాని ఇట్లా సీలింగ్ ఫ్యాన్కు పెద్ద తెట్టె పెట్టినాయి. ఇక దీన్ని చూసి లోపలికి ఎవ్వరు పోతలేరు అనుకుంటా, అందుకే అంత పెద్దగున్నది. మరి ఈ తమ్ముడు ఎవరితోనన్నా ఛాలెంజ్ చేసిండో లేకపోతే ఈ తేనె తెట్టెలు తీసుట్లా ఎక్స్పర్టో తెలియదు గాని ఇగో ఇట్లా పోయి అట్లా పురుగులను లేపిండు అన్నట్టు. ఇది చూసి మీరు కూడా ఎక్కడన్నా తేనె తెట్టె కనబడితే పలానా తమ్ముడిని ఏం అనలేవు కదా, మనల్ని కూడా ఏం అనయని లేపేరు సుమి. కుట్టి ఒళ్ళంతా ముళ్ళులు దించుతాయి.